కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి ఉభయ సభల్లో. ఇది 130వ రాజ్యాంగ సవరణలో భాగంగా చేస్తున్న కొత్త చట్టాలు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కాస్తో కూస్తో చిలక్కొట్టుటికి అలవాటు పడిన రాజకీయ నాయకులకి అశనిపాతం లాంటి చట్టమే ఇది. ఏంటది అంటే, ఒక ముఖ్యమంత్రి కానీ, పైనుంచి చూద్దాం, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అయినా సరే, వీళ్ళు పదవిలో ఉండగా ఏదైనా నేరానికి పాల్పడితే ఆ నేరం యొక్క శిక్షాకాలం 5 ఏళ్లకు పైబడినదైతే అందుకు సంబంధించి అరెస్ట్ అయి 30 రోజులు, కేవలం 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా అతను పదవి నుంచి దిగిపోవాల్సిందే. అతను దిగిపోకపోయినా ఈ చట్టం అతన్ని తీసేస్తుంది, పదవీచ్యుతుడిని చేస్తుంది. కేవలం అతను ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడు. ఉదాహరణకి మొన్న లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా జైల్లో ఉండే ఆయన ప్రభుత్వాన్ని నడిపాడు, చాలా కాలం నడిపాడు, నెలలు నడిపాడు. చివరికి అన్ని వర్గాల నుంచి ప్రెషర్ రావడంతో ఒక పార్టీ మహిళా నేతని ముఖ్యమంత్రిగా చేసి ఎలక్షన్ ఫేస్ చేశారు. అది వేరే విషయం, ఎలక్షన్లో ప్రజలు ఆయన పక్కన పెట్టారనుకోండి. అలాగే తమిళనాడులో కూడా ఒక మంత్రి చాలా కాలం జైల్లో ఉన్నాడు. అలాగే అదేమంటే చట్టం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇక మీదట ఇలాంటివి జరగొద్దు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. చాలా రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా అంతకుముందు, ఇప్పుడు కూడా కొంతమంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సరే, అరెస్ట్ అవుతున్నారా లేదా, దర్యాప్తు సంస్థలు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాయా లేక వాళ్ళతో కుమ్మక్కై సాగదీస్తున్నాయా దర్యాప్తుల్ని, శిక్ష దాకా వెళ్లకుండా కోర్టులో ట్రయల్స్ లేట్ అవుతున్నాయి, ట్రయల్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఇది సెకండరీ. ఒక రకంగా సెకండరీ కదా, అదే ప్రైమరీ. అసలు ఒక ముఖ్యమంత్రి మీదనో, ఒక మంత్రి మీదనో, ఒక ప్రధానమంత్రి మీదనో, ఒక రాష్ట్ర మంత్రి మీదనో ఒక అవినీతి ఆరోపణ లేకపోతే ఇంకొక రకమైన కేసు వచ్చినప్పుడు కోర్టుల్లో దర్యాప్తు సంస్థలు మామూలుగా ఎందుకు దర్యాప్తు లేట్ చేస్తాయి, తీరా ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టులో ట్రయల్ ఎందుకు లేట్ అవుతుంది, ఇది చాలా కీలకంగా చర్చించాల్సిన అంశం. అయితే వాళ్ళకు ఒకసారి శిక్ష కన్ఫర్మ్ అయిన తర్వాత 30 రోజులు జైల్లో ఉన్నా, 40 రోజులు జైల్లో ఉన్నా, నెలల తరబడి జైల్లో ఉన్నా కూడా ఆ పదవిలో నేనే ఉంటాను, రాజీనామా చేయను అని ఎథిక్స్ లేకుండా, నైతిక విలువలు లేకుండా వీళ్ళు అలా కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక చర్చ నడుస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే ఇప్పుడు దేశంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్న యుగం ఇది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం మనం. ప్రతి చర్యలోనూ కక్ష కనపడుతుంది. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అంటే ఎన్డీఏతర లేదా బీజేపీయేతర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను కానీ మంత్రులను కానీ ఇరకాటంలో పెట్టాలనేది, వాళ్ళని పదవీచ్యుతులను చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లేదా బీజేపీ యొక్క కుట్ర అని విపక్షాలు ఇవాళ గొడవ చేశాయి పార్లమెంట్లో. ఇందులో కొంత ఛాన్స్ లేకపోలేదు, కొంత వాస్తవాలు లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాలలో అక్కడున్న ప్రభుత్వాలను పడదోసి, కూలదోసి ఏదో రకంగా అధికార మార్పిడి చేయడం, తమ వాళ్ళని, తమ పార్టీలను లేదా తాము అనుకున్న కూటములను అధికారంలోకి తేవడం అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆడే ఒక రాజకీయ ఆట. ఈ ఆటలో చాలామంది బలైపోయారు. సో అలాంటి చేయడం కోసం వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాలలో ఆయా ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టడం కోసమే ఈ బిల్లు తెస్తున్నారు. కుట్ర ఇది.
ఈ బిల్లు వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది అని ఇవాళ విపక్షాలు పార్లమెంటు చాలా గొడవ చేశాయి. చివరికి పార్లమెంటు రేపటికి వాయిదా పడింది. అయితే ఇక్కడ కొత్త విషయం కూడా ఉంది. ఇవాళ బీజేపీకి సొంతంగా సరిపడినంత బలం లేదు. ఎన్డీఏ పార్టీలను కూడా కలుపుకున్న తెలుగుదేశము అలాగే నితీష్ కుమార్ పార్టీ, ఈ రెండు పార్టీలు లేకపోతే ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ లేదు. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఒక కామెంట్ చేశారు. ఇవాళ ఈ బిల్లు ప్రత్యర్థి పార్టీలకే కాదు, ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కూడా పక్కలో బల్యం లాంటిది. ఈ బిల్లు పాస్ అయితే ఈ బిల్లును అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరిని కూడా గ్రిప్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరే కీలకమైన భాగస్వాములు, పార్టీకి ఇప్పుడు వెన్నెముకలా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కాస్త ఏమాత్రం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే అవకాశం లేకుండా ఈ బిల్లు ద్వారా వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఈ బిల్లును వ్యతిరేకించాలి అని కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నేతతో, సీనియర్ నేతతో పాటు చాలామంది నాయకులు కూడా వాళ్ళకు కూడా సూచించారు, చంద్రబాబు నాయుడుకి, నితీష్ కుమార్కి కూడా. సో ఓవరాల్గా చూసినప్పుడు అవినీతి వ్యతిరేక చట్టాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. కావాల్సిందల్లా అమలు చేసే చిత్తశుద్ధి, ప్రత్యేకించి రాజకీయ నాయకుల్లో అవినీతి లేకుండా రాజకీయాలు చేయడం, అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం అది అవినీతి లేకుండా పరిపాలన చేయడం, అలాగే బ్యూరోక్రసీలో ఇంకో అడుగు ముందుకేసి మనం మాట్లాడుకుంటే జ్యుడిషియరీలో సహా అవినీతి లేకుండా చేయాలి అనే చట్టాలు చాలా ఉన్నాయి. కానీ అవి అమల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అవి చెత్తబుట్ట దాఖలవుతున్నాయి, చెత్తబుట్ట పాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ చట్టం ఎంతవరకు దాని పర్పస్ సర్వ్ అవుతుంది, అలాగే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపుకో లేకపోతే వాళ్ళను వేధించడానికో ఒక అస్త్రంలాగా ఉపయోగపడకుండా ఎలా ఉంటుంది, ఈ అంశాలు చాలా కీలకమైనవి. చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.